హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఇవాళ వైజాగ్లో మ్యాచ్ నెంబర్ 16 ఆఫ్ దిస్ ఐపీఎల్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ జరగబోతుంది. ఆ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ అండ్ ప్రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా తొందరగా పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసేద్దాం, ఎవరి పొజిషన్ ఎక్కడుందని చెప్పి. కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో గౌతమ్ గంభీర్ తిరిగి వచ్చాడు కేకేఆర్కి కోచ్గా. అండ్ దెన్ దే హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్లీ. ఆడిన రెండు మ్యాచెస్ గెలిచి 4 పాయింట్స్తో కరెంట్లీ విత్ గుడ్ నెట్ రన్ రేట్ దే ఆర్ ఇన్ సెకండ్ పొజిషన్. అదే ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ థర్డ్ మ్యాచ్లో అనూహ్యంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంలో సిఎస్కేని ఓడించారు. హూవర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యూజ్ అప్సెట్ అని చెప్పాలి గోయింగ్ బై ద కరెంట్ ఫామ్. ఎందుకంటే సిఎస్కే 2 మ్యాచెస్ గెలుచున్నారు కంటిన్యూస్గా, ఢిల్లీ 2 మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు. అండ్ దెన్ టీం కూడా వీక్గా అనిపించింది. అండ్ దెన్ అసలు చాలా పెద్ద అప్సెట్ అలా ఆ మ్యాచ్ అయితే చెప్పాలంటే. సో డీసీ ఈజ్ కమింగ్ ఆఫ్ ద హ్యూజ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ విన్. సో ఇక్కడ నుంచి ఢిల్లీ ఇంకా పైకి వెళ్తుందని చెప్పాలి, ఎందుకంటే టీమ్ కాంబినేషన్ కూడా కొంచెం సెట్ అయినట్టు అనిపించింది లాస్ట్ మ్యాచ్ చూస్తే. సో ముందుగా వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేద్దాం. సో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ 32 మ్యాచ్లు ఆడారు ఇప్పటి వరకు ఐపీఎల్లో. అందులో వెరీ నెక్ టు నెక్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచెస్ గెలిచింది, 16 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, అండ్ 1 మ్యాచ్ దెర్ వాజ్ నో రిజల్ట్. సో ఇది ఆల్మోస్ట్ నెక్ టు నెక్. ఓన్లీ 1 మ్యాచ్ విన్తో కేకేఆర్ సైడ్ ఉంది రికార్డ్, బట్ పెద్దగా అది ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యూ సీ లాస్ట్ 5 మ్యాచెస్ ద రికార్డ్ ఈస్ క్లియర్లీ టువర్డ్స్ డీసీ 4 మ్యాచ్లు గెలిచారు లాస్ట్ 5 మ్యాచెస్లో. అండ్ కేకేఆర్ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో దట్ వాజ్ అక్రాస్ లాస్ట్ 3 సీజన్స్. లాస్ట్ సీజన్లో ఒక్కసారే ఆడారు, అది ఢిల్లీ గెలిచింది. దానికి ముందు సీజన్లో 2 సార్లు ఆడారు, అది కూడా ఢిల్లీ గెలిచింది. దానికి ముందు సీజన్లో 2 సార్లు ఆడారు, దాంట్లో ఒకటి డీసీ ఒకటి కేకేఆర్ గెలిచారు. సో టోటల్ 4-1. అదే వైజాగ్లో చూస్తే వైజాగ్లో ఎప్పుడు వీళ్ళిద్దరైతే ఆడలేదు. వైజాగ్ చాలా రేర్గా మ్యాచెస్ హోస్ట్ చేస్తుంది. లైక్ అప్పుడెప్పుడు ముంబైలో వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ముంబై పూణే మ్యాచెస్ని వైజాగ్లో పెట్టారు. తర్వాత కొన్ని హోమ్ గ్రౌండ్ చేంజ్ చేయాలన్నప్పుడు ముందు కొన్ని మ్యాచెస్ ఒక 8-9 మ్యాచెస్ హోస్ట్ చేసింది ఇప్పటి వరకు. అయితే వీళ్ళిద్దరైతే వైజాగ్లో ఆడలేదు. సో వైజాగ్లో వీళ్ళ రికార్డ్ ఇప్పటి వరకు ఏం లేదు చూడాలంటే. అండ్ కరెంట్ ఫామ్ చూడాలంటే నేను చెప్పినట్టు కేకేఆర్ అయితే 2 మ్యాచెస్ గెలిచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. అండ్ టీమ్ ఈజ్ ఆల్సో లుకింగ్ టూ స్ట్రాంగ్. అండ్ వేరేస్ డీసీ టీమ్ కొంచెం వీక్గా అనిపించింది 2 మ్యాచెస్. అండ్ దెన్ సిఎస్కే మీద అనూహ్యంగా గెలిచారు. సో కరెంట్ ఫామ్ ఈజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టేబుల్ టాపర్ సిఎస్కేని ఓడించారు. అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు ఆల్మోస్ట్ అనదర్ టేబుల్ టాపర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేకేఆర్. కానీ ఫేవరెట్స్ అయితే చెప్పాలంటే కేకేఆర్ చెప్పాలి, ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ 2 విన్స్. స్ట్రాంగ్ టీమ్ లాగా ఉంది, హెడ్ టు హెడ్ వాళ్ళకే ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ పెద్దగా చూడాల్సిన పని లేదు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ లేడు అప్పుడు వాళ్ళ టీంలో. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా హిస్టారికల్ రికార్డ్, బట్ స్టిల్ గోయింగ్ బై ద కరెంట్ వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం చూస్తే ఈ టోర్నమెంట్లో కేకేఆర్ ఫేవరెట్స్ లాగా అనిపిస్తుంది. బట్ నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి టీమ్స్ చూసేద్దాం, ఫామ్లో ఎవరున్నారు, ఫామ్లో ఎవరు లేరు చూసేద్దాం. ముందుగా ఢిల్లీ టాప్ ఆర్డర్ చూస్తే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ నెంబర్ 3 వచ్చాడు లాస్ట్ మ్యాచ్. నెంబర్ 4 నుంచి కొంచెం రీజిక్ చేశారు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఫామ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టచ్. లాస్ట్ మ్యాచ్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. దానికి ముందు మ్యాచెస్లో కూడా రిషబ్ పంత్ అండ్ డేవిడ్ వార్నర్ అక్కడక్కడ మంచి ఇన్నింగ్స్ ఆడారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టచ్. పృథ్వీ షా ఫస్ట్ మ్యాచ్ కొట్టాడు లాస్ట్ సీజన్. అండ్ హెన్స్ సిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఫామ్, సో నేను గ్రీన్లో రాసిన ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. వైట్ వాళ్ళు ఇండిఫరెంట్, మరీ ఫెయిల్యూర్ కాదు, మరీ అలా అని చెప్పి మంచి ఇన్నింగ్స్ అని కాదు, ఓకే యావరేజ్గా అక్కడక్కడ ఆడుతున్నారని. రెడ్లో ఉన్న వాళ్ళు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అని. సో ఆ లెక్కను చూసుకుంటే డీసీ టాప్ ఆర్డర్ కంప్లీట్గా ఫామ్లో ఉంది. నేనైతే నీకు 9 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. అదే మిడిల్ ఆర్డర్ చూసినట్టే కంప్లీట్లీ ఆపోజిట్ సినారియో ఉంది, ఎందుకంటే ఒక్కరు కూడా ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసినట్లేదు. మిచెల్ మార్ష్ ఇక్కడక్కడ కొంచెం స్టార్ట్స్ వస్తున్నాయి, బట్ పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేదు ఇప్పటి వరకు. ట్రిస్టాన్ స్టబ్స్ ఒక మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు చేజింగ్ మ్యాచ్లో, బట్ మిగతా 2 మ్యాచ్లు పెద్దగా ఏం ఆడలేదు. అక్షర్ పటేల్ కూడా పెద్దగా ఛాన్స్ రాలేదు. అండ్ అభిషేక్ పురాల్ ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు ఫినిషింగ్, బట్ దాని తర్వాత ఏం పెద్దగా ఆడలేదు. సో దో పేపర్ మీద కూడా వీక్ టీమ్ ఇది, ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిస్టాన్ స్టబ్స్ అండ్ అభిషేక్ పొరైల్. అండ్ మిచెల్ మార్ష్ స్ట్రెంగ్త్ ఈజ్ అట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్. సో అందుకే నేను దీనికి 8 ఇస్తున్నాను. ఓకే, డీసెంట్ అని చెప్పాలి, మరీ బ్యాడ్ కాదు అండ్ అలానే వెరీ గుడ్ అని కూడా కాదు. బౌలింగ్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్టికులర్లీ ఆండ్రిచ్ నోకియా మంచి హోప్స్ పెట్టి ఆడిస్తున్నారు ఫాస్ట్ బౌలర్ని, బట్ తను పర్ఫామ్ చేయట్లేదు. 3 మ్యాచెస్లో కన్సిస్టెంట్గా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు తను ఆడిన మ్యాచెస్లో.
అండ్ దెన్ లాస్ట్ మ్యాచ్ కుల్దీప్ యాదవ్‌కి ఏదో స్లైట్ ఇంజురీ అని చెప్పి ఇంపాక్ట్ పేరుగా రషీద్ సలామ్‌ని తీసుకున్నారు. తను కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. ఫాస్ట్ బౌలింగ్ మిగతా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ గానీ, ఖలీల్ అహ్మద్ గానీ, ఇషాంత్ శర్మ ఓకే. ఉన్నంతలో ఏదో వేస్తున్నాడు. బట్ మరి నాట్ గ్రేట్ పర్ఫార్మెన్స్. అలా అని మరి పూర్‌గా కూడా వేయట్లేదు. సో, హి ఈస్ హోల్డింగ్ హిస్ ఎండ్ ప్రిటీ వెల్. సో, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ గుడ్. ద ఓవర్‌సీస్ ఫాస్ట్ బౌలర్ ఈస్ ద కన్సర్న్. సో, నేను దీనికి 8 ఇస్తాను. ఎందుకంటే ఇద్దరు బౌలర్ ఫామ్‌లో లేరు. కుల్దీప్ లేడు కాబట్టి. ఒకవేళ కుల్దీప్ ఉండింటే డెఫినెట్లీ 9 ఇచ్చుండొచ్చు ఈ బౌలింగ్ లైనప్‌కి. సో, కుల్దీప్ లేడు కాబట్టి నేను 8 ఇస్తున్నాను. అండ్ చేంజెస్ చూస్తే మేబీ ఆండ్రిచ్ నాట్చే ప్లేస్‌లో జై రిచర్డ్సన్ ఉన్నాడు వాళ్ళ స్క్వాడ్‌లో ఆస్ట్రేలియన్ బౌలర్. తనని ఏమన్నా ఆడిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఐ థింక్ నాట్జే నీడ్స్ ఏ బ్రేక్. అసలేమి ఎక్కడ ఇంపాక్ట్ చూపించట్లేదు. మేబీ చేంజ్ చేస్తారేమో చూడాలి. అండ్ కుల్దీప్ వెనెవర్ హీ ఈస్ ఫిట్ హీ విల్ బి బ్యాక్ ఇంటూ ద టీమ్. సో, మనకు తెలీదు దాని ఇంజురీ అప్డేట్ అయితే తెలియట్లేదు. బయటికి న్యూస్ ఏం రావట్లేదు. సో, చూడాలి ఈ చేంజెస్ డీసీలో ఉండే ఛాన్సెస్ ఉంది. సో, కేకేఆర్ చూస్తే ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్. సునీల్ నరైన్ లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్ స్టిల్ నేను గ్రీన్‌లో పెట్టలేదు. ఎందుకంటే దానికి ముందు ఇన్నింగ్స్ ఏం పెద్దగా ఆడలేదు. చూడండి నెక్స్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడితే ఫామ్‌లోకి వచ్చినట్టు ఐ విల్ పుట్ హిమ్ ఇన్ గ్రీన్. బట్ యాస్ ఆఫ్ నౌ ఐ యామ్ రేటింగ్ దిస్ 8.5. మిడిల్ ఆర్డర్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కేకేఆర్. మీరు చూస్తే శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గుడ్ ఫార్మ్. అండ్ దెన్ నితీష్ రాణా లేడు ఇక్కడ. నితీష్ రాణా యాక్చువల్లీ టీంలో ఉండాలి. లాస్ట్ మ్యాచ్ టీంలో లేడు. సో, నితీష్ రాణా వస్తే ఇంకా 4, 5, 6, 7 అవుతారు వాళ్ళు. ఇది 9.5 అవుతుంది వాళ్ళ లైనప్. అసలు వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ అని చెప్పాలి. అండ్ ఫినిషింగ్ ఆల్సో. సో, దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కేకేఆర్. దీనికి నేను 9 ఇస్తున్నాను. బౌలింగ్ అగైన్ వాళ్ళది కూడా కొంచెం వీక్‌గా ఉంది. ఎందుకంటే సేమ్ ప్రాబ్లమ్. దేర్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. హి ఈస్ గోయింగ్ ఫర్ బిగ్ రన్స్. 2 మ్యాచెస్‌లోనే 100 రన్స్ కంప్లీట్ అయ్యాయి తనవి. ఫస్ట్ మ్యాచ్ 53 అండ్ సెకండ్ మ్యాచ్ 47 అండ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. సో, వెరీ బ్యాడ్ స్టార్ట్ టు ద టోర్నమెంట్ బై మిచెల్ స్టార్క్. అనుకుల్ రాయ్‌ని తీసుకున్నారు. తను 2 ఓవర్స్ చేశాడు. మరి ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు సుయేష్ శర్మ ఉండగా. హర్షిత్ రాణా ఈస్ డూయింగ్ ప్రిటీ వెల్ అండ్ వరుణ్ చక్రవర్తి ఈస్ నాట్ ఇన్ గుడ్ టచ్. అండ్ దే ప్లేడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంకురిష్ రఘువంశీ బ్యాటర్‌ని తీసుకున్నారు. బట్ నెక్స్ట్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయేష్ శర్మ ఉండొచ్చు. అనుకుల్ రాయ్ ప్లేస్‌లో వేరే ఫాస్ట్ బౌలర్ ఎవరైనా ఉండొచ్చు ఏమో చూడాలి. ఇన్‌ఫాక్ట్ దేర్ ఆల్‌రౌండర్స్ ఉన్నందువల్ల దే కెన్ ఈజీలీ ప్లే అన్ ఎక్స్ట్రా బ్యాటర్. బట్ బౌలింగ్ డెఫినెట్లీ ఇద్దరు ప్లేయర్స్ ఫామ్‌లో లేరు. కీ బౌలర్స్ మిచెల్ స్టార్క్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఓన్లీ సునీల్ నరైన్, హర్షిత్ రాణా ఆర్ క్యారింగ్ ద బౌలింగ్ వర్క్‌లోడ్. సో, చూడాలి ఏం చేంజెస్ జరుగుతాయని. బట్ యాస్ ఆఫ్ నౌ బౌలింగ్ అయితే వీక్‌గా ఉంది. సో, టోటల్ ఇద్దరిది 30కి రేటింగ్ చూస్తే 25 అండ్ 25.5 వస్తుంది నా రేటింగ్ ప్రకారం చూస్తే. స్లైట్‌లీ అహెడ్ ఉంది కేకేఆర్. పెద్దగా డిఫరెన్స్ లేదు. బౌలింగ్ ఇద్దరిది వీక్ ఉంది. సో, సిమిలర్ మ్యాచ్‌అప్స్ యాక్చువల్లీ. సో, మెయిన్ థింగ్ ఈజ్ మిడిల్ ఆర్డర్ ఇక్కడ బావుంటే ఇక్కడ అంతగా పెద్దగా లేదు. టాప్ ఆర్డర్ ఇక్కడ బావుంటే ఇక్కడ ఒక స్లైట్‌లీ లో ఉంది. సో, ఇట్స్ బ్యాటిల్ బిట్వీన్ దేర్ డీసీ టాప్ ఆర్డర్ వర్సెస్ కేకేఆర్ మిడిల్ ఆర్డర్. సో, చూడాలి. బట్ నా ప్రిడిక్షన్ అయితే సిన్స్ ఇట్ ఈస్ డీసీస్ హోమ్ గ్రౌండ్ అండ్ దే ఆర్ కమింగ్ ఆఫ్ ఏ కాన్ఫిడెంట్ బూస్టింగ్ విన్ ఫ్రమ్ సీఎస్‌కే అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఆ మ్యాచ్‌లో ఆడిన ఆ గ్రౌండ్‌లో ఆడిన అనుభవం ఉంది కాబట్టి రీసెంట్‌గా. అండ్ కేకేఆర్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ ఏ గ్యాప్ నాకు తెలిసి. అండ్ 2 మ్యాచెస్ గెలిచారు. అండ్ బ్రేక్ పడుతుంది ఖచ్చితంగా ఎక్కడో చోట. అది ఇవాళ ఈ మ్యాచ్‌లోనే పడుతుంది అనుకుంటున్నాను. సో, నా ప్రిడిక్షన్ అయితే డీసీ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. అండ్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ అగైన్ ఫ్రమ్ ఎయిదర్ వన్ ఆఫ్ ద టాప్ ఆర్డర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ దేర్ ఫాస్ట్ బౌలర్స్ విల్ డూ వెల్. ఎందుకంటే వైజాగ్‌లో స్పిన్‌కి పెద్దగా ఏమీ ఉండట్లేదు సపోర్ట్. సో, దేర్ ఫాస్ట్ బౌలర్స్ విల్ డూ వెల్ అని అనిపిస్తుంది. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ అండ్ ఖలీల్ అహ్మద్. సో, దాన్ని బట్టి నా ప్రిడిక్షన్ ఇస్తున్నాను. మెయిన్‌లీ డ్యూ టు ద టాప్ ఆర్డర్ అండ్ డ్యూ టు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్. సో, మీ ప్రిడిక్షన్ ఏందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.